పెద్దనా నమస్తేనా? నమస్తే. ఏం పని చేస్తావు? నేనిప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తున్నావు. హ్మ్. ఎట్లున్నది వ్యవసాయదారులకు అన్నీ మంచిగా చేస్తున్నాడా? మరి ఏమున్నది? ఏం లేదు వ్యవసాయదారులకు. ఆ! ఆ! ఈ వర్షాకాలం పంటలు పోయినాయి, ఆ! పత్తులు పోయినాయి. ఆ! ఏం లేదు. అందుకే గతంలో ఎక్కడే కేసీఆర్ ఇచ్చిన దానికంటే రెండింతలు ఎక్కువనే ఇస్తున్నా అంటున్నాడు. ఏమిస్తున్నారు? ఏమిచ్చిర్రు? వాళ్ళిచ్చినా గాని వాతావరణం సహకరించక కొంత నష్టం జరిగింది. ఆ! వాతావరణం గూడా సహకరించాలి. అధిక వర్షాలు, వాతావరణంతోటి మొత్తం పంటలన్నీ పోయినాయి. మరి దానికి ఏమన్నా పరిహారం చెల్లిచ్చిర్రా? పరిహారం ఏం లేదు. పరిహారం అంటూ ఏం రాలే మాకు ఇప్పటివరకు. అంటే మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోలే మరి? ఇగ అధికారులు తీసుకపోయిర్రు. ప్రజాప్రతినిధులు గూడా తీసుకుపోయినాం. ఆ! తీసుకపోతే ఏమున్నది? ఇగ ఆయన ఇప్పుడు పాపం ఆయన పరిస్థితి గూడా బాలేదు గదా! ఎవరు మీ ఎమ్మెల్యే? ప్రేమ్‌సాగర్ రావు. ఆయన ఆరోగ్య పరిస్థితులు బాలేవు మరి. పనులు హ్మ్. జరుగుతలేవా? మరి ఆగిపోయినాయా? పనులు నడుస్తున్నాయి. పనులు నడిచేటివి నడుస్తున్నాయి. ఆ! ఆ! పనులు నడవటం లేదనేది ఏం లేదు. ఎట్లుంది మరి రైతులు యాసంగి పైసల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి అంటున్నారు బయట. ఈ యాసంగి రైతు బంధు ఇప్పటివరకు పడలేదు. ఆ! రైతు బంధు ఇవ్వలేదు. మరి నాట్లేసి దాదాపు నెల రోజులైతుంది. ఇంకా కొనసాగుతున్నాయి నాట్లు. ఇప్పటివరకు రైతు బంధు రాలేదు. రైతు బంధు రాలే. రాలే. మొన్న సంక్రాంతికి ఏస్తా అన్నాడుగా ఆయన మరి. ఏయలేదు. ఏయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్ల టైంలో పైసలు పడేటియి. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్ల టైంకి పైసలు పడతాన్నాయని చెప్పేసి అంటుర్రు మరి నిజమేనా? అంతే గదా మరి. ఆ! 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 ఇప్పుడు ప్రతి దసరాకు చీరలిచ్చేది. ప్రతి పండుగకు క్రిస్టమస్ గానీ, దసరా గానీ, ప్రతి పండుగకు కేసీఆర్ టక్కన టైంకు ఇచ్చేటోడు. ముస్లింలకు గానీ, మైనారిటీలకు గానీ, అన్ని వర్గాలకు పండుగలకు ఇచ్చేది. హ్మ్. ఇప్పుడు పండుగ పోయింది. హ్మ్. ఇప్పుడు ఇస్తారట. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా! గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు మసిగుడ్డలకు కూడా పనిచేయలేదు. నేను ఇచ్చే చీరలు రూ. 800 పట్టు చీర ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు మహిళలు. అన్ని గంతే ఉన్నాయి. ఆ! అన్నీ అదే క్వాలిటీ ఉన్నాయి. పెద్ద తేడాలేం లేదు. పబ్లిక్ చెప్తారు గదా! మహిళలు చెప్తారు గదా! అంటే కేసీఆర్ అంతా అప్పలం కుప్ప చేసిపోయాడు తెలంగాణను. నాకు కూడా కొంచెం సెటిల్ కావాలంటే టైం పడతది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన సీఎం మరి. అప్పులు ఎందుకోసం చేసాడు? ఆయన సొంతం కోసం చేసిండా? ఇప్పుడు ఆయన డెవలప్‌మెంట్ కోసం అప్పులు చేసిండు. అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరి కోసం ఎవరికిస్తారు? డెవలప్‌మెంట్ చేసే వారికే అప్పిస్తారు. అవును. నేనేదో తాగి తందనాలాడుతా అంటే ఎవడు అప్పియ్యడు గదా! సామాన్యంగా. అప్పడుగుటానికి కూడా పోతే నన్ను ఒక చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తుర్రా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏదైనా మాట్లాడతాడు. నోటికి అద్దు పద్దుండాలే. అప్పు ఇచ్చేటోడు గూడా హ్మ్. ఈ తీర్చగలుగుతారు అన్నప్పుడే ఈయన మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అని అన్నప్పుడే అప్పిస్తారు. హ్మ్. ఆ! వట్టిగా ఏదో దుబారా చేస్తుండంటే అప్పియ్యరు గదా! అందుకని ఆయన అప్పులు తెచ్చిండు. ఆయన బాగా డెవలప్ చేసిండు. డ్యామ్‌లు కావచ్చు, లేకపోతే విద్యారంగం మీద ఇప్పుడు ఇయాల లక్షలపేట్ల గురుకుల చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంది. పిల్లలకు బడుగు బలైన వర్గాలు చదువుకోవడానికి ఎంత మంచి స్కూలు కట్టించిండు. హ్మ్. అక్కడ చూస్తే ఒక సిటీ మోడల్ అయిపోయిందది. అంటే ఎడ్యుకేషనల్ హబ్ ఆ! చేసిండంటావా మీ చేసిండు. నియోజకవర్గాన్ని ప్రేమ్ సాగర్ రావు? నే నే ప్రేమ్ సాగర్ రావు గూడా ఇప్పుడు హాస్పిటల్ అప్పుడే కేసీఆర్ హయాంలోనే హాస్పిటల్ శాంక్షన్ అయింది. హ్మ్. ఇప్పుడు స్కూల్ ఒకటి కట్టించిండు. ఈయన చేసేటివి ఈయన చేస్తుండు. అంటే అన్నీ మీకు బీఆర్ఎస్ హయాంలో మంచిగా జరుగుతుందా? లేకపోతే ఈ కాంగ్రెస్ హయాంలో మంచిగా జరుగుతుందా? బీఆర్ఎస్ హయాంలోనే బాగా జరిగింది. ఆ! పబ్లిక్ ప్రతి ఒక్కరు గూడా చెప్తారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత జరిగిందంటే ప్రతీది గూడా చెప్పిన టైంకు. ఇప్పుడు ఇలా దళిత బంధు లేదు. మన మహిళలకు అప్పుడు ఏవో మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని గెలిచిండు గానీ, ఇప్పుడు ఇస్తాను 6 గ్యారంటీలు ఎక్కడ ఇస్తున్నాడు? ఇస్తాండా 6 గ్యారంటీలు? 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నా అంటున్నారుగా. ఎక్కడ చేస్తున్నారు? ఆ! ఫ్రీగా. చెప్పడం వరకే. ఆ! ఓన్లీ ఒకటి సన్న బియ్యం ఒకటి, ఉచిత బస్సు ఒకటి. ఆ! 500కే గ్యాస్. 500 గ్యాస్ లేదు. గ్యాసే అది. వట్టి మాటలే. 2,00,000 వరకు రుణమాఫీ 100% చేసినా అని చెప్పిండు. 100% కాలే. ఎంతుంది నీకు ఎన్ని ఎకరాలు? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు. హ్మ్. లోన్ తీసుకున్నావా అప్పట్లో? తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? నేను 1,00,000 చిల్లర తీసుకున్నా. కాలే నీకు? నాకయింది. మరి అందరికి అయితుంది అని అంటున్నారు. కటింగ్‌లు పెట్టుకుంటే ఇచ్చిండ్రు. కేసీఆర్ ఏసినంత ఎయలే. హ్మ్. ఆ! ఎట్లుంది మరి పథకాలన్నీ బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా అని చెప్పేసి గొప్పగా చెప్తున్నాడు. కానీ 200కే. చెప్పుకోవడం వరకే కానీ అమల్లో శూన్యమే. ఆ! అమలు చేసేటప్పటికి శూన్యమే. చెప్పుకోవడం వరకే పెద్దగా చెప్పుకుంటుర్రు. ఆ! అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికే చేసిండు గానీ లేనోనికి ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడారు. లేనోళ్ళకెందుకు కళ్యాణ్ లక్ష్మి చేసిండు. మహిళలకు ప్రసవానికి డబ్బులిచ్చిండు. ప్రతి దానికి ఇచ్చిండు. హ్మ్. కేసీఆర్ కిట్లని, కళ్యాణ్ లక్ష్మి అని, బీసీలకు రుణాలు, దళిత బంధు అని ప్రతి కార్యక్రమం చేసిండు. ఆయన ఈయన కూడా అన్నాడు కదా! కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. అన్నాడు. మరి బంగారం ఏది? ఆ! ఏది బంగారం ఏది? పిల్లలకు స్కూటీలు అన్నాడు. 4,000 పెన్షన్ అన్నాడు. నేనొస్తే గ్యారంటీలు ఇయన్నీ అమలు చేస్తానన్నాడు. హ్మ్. 4,000 పెన్షన్ ఏది? ఈ 2,000 కూడా చక్కగా ఇత్తలేడు. ఎందుకు ఇస్తలేడు? టైంకి ఇస్తున్నాడు. ఎక్కడ టైంకి ఇత్తాడు? ఎక్కడ 30 తారీఖు ఇత్తడు. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు జీతాలు టైంకి పడేటివి కాదు. 10 లోపు అయినా కూడా పడేటివి కాదు. ఇప్పుడు 1 తారీఖు బరాబర్ పైసలు పడుతున్నాయి అన్ని అంటున్నారు. చెప్పడం వరకే తప్ప అమలు అవుతలేదు. ఇప్పుడేమో అమలైతలేవు అంటున్నావు. మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరు అయినా చెప్తారు. మాటలు చెప్పడానికి ఏమున్నది? నేనే సీఎం అని చెప్పకపోతే నేను ఓడిపోతా అని చెప్తారు ఎవరైనా.
కేసీఆర్ మళ్ళీ వస్తాడు 100% వస్తాడు కేసీఆర్. అంటే లక్షల కోట్లు వెనకేసుకొని పోయిన రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ గారు అని చెప్పేసి ఎవరైనా ఇప్పుడు లక్షల కోట్లు వేసుకుంటే ఏం చేశారు మరి? ఈ ప్రతిపక్షంగా ఉండి వీళ్ళు ఏం చేసింది? బయట పెట్టాలి కదా అవన్నీ, బయట పెట్టి ఆయనను తిన్నదంతా బయట పెట్టి ఇవ్వాలి కదా. మరి ఎందుకు పెట్టారు? కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పేసి అంటారు మరి. అవన్నీ ఏదో బురదగా చల్లి మీ బట్టగాల్చి మీదేసుడు తప్ప వేరే ఏం లేదు. అదేదో చిన్న డ్యామేజ్ అయినందుకు దాన్ని పెద్ద ఇష్యూ చేసిండు. ఇవన్నీ చెప్పుకోవడానికి ఏది అప్పులు చేసిండని, ఇది కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అని చెప్పుకోవడానికి ఏం లేదు కదా. అందుకని ఇవన్నీ ఏదో నిందారోపణలు చేయడం తప్ప వేరే ఏం లేదు. గొర్రెల స్కామ్ అని గొర్రెల స్కామ్ ఈ చేసిండు. స్కామ్లు అన్ని ఉండే ఉంటాయి. అది గొర్రెల స్కామ్ ఏమున్నది? వాడు రైతుకు ఏది నచ్చితే అది తెచ్చుకుంటాడు. స్కామ్ ఏముంటది? అంటే రైతులకు వాళ్ళందరికీ మంచిగా చేసింది కానీ నిరుద్యోగులను మాత్రం నిండా ముంచిండు అని చెప్పేసి అంటారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ముంచింది ఏం లేదు. ఇప్పుడు ఈయన మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు సంవత్సరం లోపడే. ఈయన ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పుడు వాళ్ళు పెట్టినదే గ్రూప్ 4 గానీ గ్రూప్ 1 గానీ వాళ్ళు పెట్టినవి కానీ ఈయన ఏమన్నా కొత్తగా పెట్టింది ఏం లేదు కదా. గ్రూప్ 1 ఎగ్జామ్ మొన్న పెట్టిండు కదా. పెట్టి అది వాళ్ళు వాటిని అడ్డుకోవడానికి కూడా సహాయశక్తుల ట్రై చేసి రెవలు బీఆర్ఎస్ పార్టీలు. కాకపోతే యథావిధిగా చేసిండు కదా, చేసుకుంటూ పోతుండు కదా. చేస్తున్నాడు. అది కోర్టు తీర్పు ఉంది కదా. అదే ఇప్పుడు ఇప్పుడు ఆయన పాలన చేయబట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా 3 ఏళ్ల పాలన ఉన్నది. ఆ 3 ఏళ్లలో ఇంకా ఏమైనా చేయలేడంటావా? ఇక అది చూడాలి ఇక ఉం. ఏం చేస్తాడు ఏందనే చూడాలి. ఇంకా 2 ఏళ్ళే కదా, చూడాలి ఇక. ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి పట్టించుకోవాలి. విద్యా వైద్యం గురించి కూడా ఆయన చొరవ చూపియాలి. అన్ని రంగాలలో వెనకబడ్డ వాళ్ళకు కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ రైతులకు సబ్సిడీపై మోటార్లు కానీ, ఆయిల్ ఇంజన్లు కానీ, పంపులు కానీ ప్రతిదీ కూడా ఇవ్వాలి. కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకు పాడి గేదెలు అంటుండు, పాడి గేదెలు కావచ్చు. మహిళలకు ఏదో చేస్తా అంటుండు. అది ఇవన్నీ కూడా చేస్తే మరి భవిష్యత్తు ఉంటది కావచ్చు, చెప్పలేము. ఫైనల్ గా ఒకటి, ఇప్పుడు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి బయట ఒక వార్త బాగా వస్తున్నది. యూరియా షార్టేజ్ ఉంది, యూరియా దొరకట్లేదు. అది దుష్ప్రచారం మాత్రమే అని చెప్పి లే యూరియా అనేది చాలా బాగా ఇబ్బంది ఉంది. యూరియా కోసం చాలా మంది రైతులు కష్టపడుతుండ్రు. మొన్న పంట వారి వర్షాకాలం అప్పుడు యూరియా వేద్దామంటే దొరకలే, ఎవరికి దొరకలే. అంటే ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? అంటే గతంలో కాంగ్రెస్ హయాంలో చూసినాం, మళ్ళీ ఇప్పుడే చూసినాం. మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఆ 10 ఏళ్లలో ఎప్పుడు లేదు. అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే గానీ మాదేం లేదని చెప్పేసి మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇక ఇప్పుడు అయితేనేమో నేను, కాకపోతే వాళ్ళు అన్నట్టు ఒకరు ఈయన నిందలు మోపుడు తప్ప ఇప్పుడు వీళ్ళకు ఉంటది కదా. ఈయన ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్రం మీద దుబ్బడం కరెక్ట్ కాదు కదా. ఓకే, రైట్.